రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. పోలవరం నూతన జిల్లా దేవీపట్నంలో నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం ప్రధాన పంట కాలువల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీలకు జాతీయ స్థాయి పడవల పోటీలకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా కాయంగ్ పడవలు నడుపుతూ పాల్గొన్నారు. అయితే పులిదిండి సమీపంలో కలెక్టర్ మహేష్ కుమార్ నడుపుతున్న పడవ బోల్తా పడడంతో ఆయన నీటిలో పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయన లైఫ్ జాకెట్ ధరించిన కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే సమీపంలో ఉన్న గజెట్ ఈతగాల సహాయంతో కలెక్టర్ ను ఒడ్డుకు తీసుకొచ్చారు. క్రమంగా పడవల పోటీలకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ మరియు ఎస్పీలు మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధి చేస్తూ సంక్రాంతి ఉత్సవాలు, పడవల పోటీలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ సంక్రాంతి పడవల పోటీల సందర్భంగా జరుగుతున్న ట్రయల్ రన్ కి విచ్చేసిన జిల్లా కలెక్టర్ తను సరదాగా ఈ కయాకింగ్ పడవ ఎక్కి సరదాగా ఎలా ఉంటుందన్న ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా ఒక ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అది టిల్ట్ కావడంతో కలెక్టర్ నీటిలో పడ్డారు. ఒక్కసారిగా అయితే అందరూ ఉలిక్కిపడినప్పటికీ కలెక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకోవడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి పోటీల సందర్భంగా ఇప్పటికీ ముందుగా ట్రయల్ రన్ ఒకటి కట్టెన్ దగ్గర నిర్వహించారు. ఈ ఆత్రేయపురం లొల్ల లాకుల దగ్గర నుంచి గత సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం ఇంకా భారీగా చేయాలనే తలంపుతోటి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బండారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చూసుకునే కట్టెన్ దగ్గర విజయవంతం కావడం, అలాగే గత స్థాయిలో జరిగిన రాష్ట్ర స్థాయి పడవ పందాల పోటీల్లో ఈసారి జాతీయ స్థాయి పోటీలుగా చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రజలకు కానీ, ఎమ్మెల్యే కానీ, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కానీ ఉత్సాహం రెట్టిపోయింది. అందులో భాగంగా 11 నుంచి 13వ తేదీ వరకు ఈ జరిగే పోటీలకు గాను ఇందులో భాగంగా ఆయన తొలుత ఆయన కూడా ఈ డ్రాగన్ పోటీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం. మొదటి రోజు డ్రాగాను, మరుసటి రోజు కయాకింగ్, మూడో రోజు కనాయింగ్ అన్న 3 పోటీలు నిర్వహించాలని, ఇందులో విజేతలకు 2 లక్షలు, 1 లక్ష చొప్పున ఇవ్వాలని, ఇది కూడా జాతీయ స్థాయిలో నిర్వహించాలని తలంపు చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గతంలోనే ఇటువంటి అనుభవం తను కయాకింగ్ చేసి ఉన్నానని ఒకసారి ట్రయల్ రన్ వేస్తారన్నాం. అప్పటికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఎందుకంటే నీటిలో ఆ నదిలోనే చాలా మంది గజ ఈతగాళ్ళని దింపారు. అలాగే కయాకింగ్ ఆ పడవ చుట్టూ ఉన్నప్పటికీ కలెక్టర్ ఉత్సాహం చేసి కాదనలేక పడవ మీద పంపించారు. అయితే ఆయన దాని మీద సాధారణంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడో బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా టిల్ట్ అయింది. అది నీటిలో తిరగబడడంతో ఒక్కసారిగా అక్కడ కిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఏదైనా అపశృతి జరిగితే అది కూడా జిల్లా కలెక్టర్ అంత స్థాయి వ్యక్తి నీటిలో పడ్డం అన్న తర్వాత సంక్రాంతి పోటీలకి ఒక విధమైన అపశృతి ఏర్పడే అవకాశం ఉండేది. అయితే అదృష్టవశాత్తు ఈ నీటిలో ఆయన సురక్షితంగానే బయట రావడంతో అయినప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా సున్నితం చెప్పాలి, ప్రమాదం ఏమీ లేదని హ్యాపీగా తనకి ఇబ్బంది లేదంటేనే మాట్లాడుతూ తర్వాత మాట్లాడిన మాటలు కూడా సందర్భానుసారంగానే ఉన్నాయి. ఆయన ఉత్సాహంగా ప్రదర్శిస్తూనే తనకేమీ కాలేదని, పోటీలకు ఎటువంటి ఆటంకం లేదని, ముఖ్యంగా ఈ ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో అందరూ పాల్గొనాలని కూడా సూచించారు. అలాగే ఈ 11 నుంచి 13 వరకు జరిగే సంక్రాంతి పోటీల్లో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని, దీనికి ముఖ్యంగా టూరిజం ఏర్పాట్ల గురించి, అలాగే టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలన్న తలంపు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చూపుతున్న ఆసక్తికి, ప్రభుత్వం ఇస్తున్న సహకారానికి మరింత రెట్టింపయ్యే విధంగా ఈ పోటీలు నిలబడాలంటూ గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న భాగంగానే మొన్నే 4 రోజుల కింద కట్టెన్ రైజ్ ట్రైల్ ఇచ్చేశారు. ఇందులో ఏ పందాలు జరుగుతాయి, పడవ పందాలతో పాటు ఈ కనాయింగ్, ఈ కయింగ్, ఈ డ్రాగన్ పోటీలు ఏ విధంగా ఉత్సాహంగా జరపాలి అన్నది ప్రజల్ని ఎప్పటిగా ప్రోత్సాహపడాల. ఈ లొల్లాకులు చూసుకుంటే ఈ పోతురేకులు బాగా ప్రసిద్ధి. అక్కడ నుంచి ఇది కూడా పోతురేకులు కూడా బ్రాండెడ్ చేయొచ్చే అవకాశం ఉందంటూ ఆ లొల్లలాకుల నుంచి ఈ పోటీలు మొదలు పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగించారు. అంటే పరిమితం చేశారు. ఈసారి ఆ ఉత్సాహం చూసి ఎలా
పాల్గొన్నారు. కలెక్టర్ కూడా పదే పదే తనకి కనయింగ్ పోటీల్లో కూడా తాను చాలాసార్లు పాల్గొన్నానని, కాకపోతే ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోవడం జరిగింది తప్పించి ఎటువంటి ప్రమాదం కానీ ఇబ్బంది కానీ లేదంటూ చాలా ప్రజలనైతే ఓరడించే ప్రయత్నం చేశారు. అక్కడ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చాలా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్డేట్స్ దురాని.